థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ, వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆల్ ద డాజిల్ ఫ్యామిలీ మెంబర్స్, మిమ్మల్ని అందరినీ కలిసి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది యాడ్ షూట్ చేసి, యాడ్స్ అన్ని బయట రిలీజ్ అయ్యి చూడడం. బట్ మిమ్మల్ని అందరినీ కలవడం ఇప్పుడే కుదిరింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఇవాళ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. వెంకట్ గారు స్టార్టింగ్లోనే ఎప్పుడో చెప్పారు ఒక ఫ్యాక్టరీ విజిట్ కూడా మీరు రావాలి అని, అండ్ ఐ సైడ్ ఐ డెఫినెట్లీ కమ్. బట్ ఇవాళ ఇక్కడ కలుసుకోవడం హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫ్యాక్టరీ విజిట్లో కూడా మిమ్మల్ని అందరినీ కలిసి పర్సనల్ లెవెల్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. సాధారణంగా ఒక బిజినెస్ ఏదైనా మొదలుపెట్టినప్పుడు జనరల్గా వాటికి అన్నిటికీ కూడా ఒక ఫైనాన్షియల్ ప్లాన్తో స్టార్ట్ చేస్తారు బిజినెస్. ఎంత ఇన్వెస్ట్ చేసాం, బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది, ప్రాఫిట్స్ ఎప్పుడు చూడగలుగుతాం అని. బ్లోస్ చూసుకోండి మైక్ కొంచెం, ప్రాఫిట్స్ ఎప్పుడు చూడగలుగుతాం, ఇలాంటి ఒక ప్లానింగ్ తోటి ఉంటుంది. బట్ చాలా తక్కువ బిజినెసెస్, చాలా తక్కువ కంపెనీస్ ఒక ప్యాషన్ తోటి, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ తోటి మొదలవుతాయి. అండ్ ఐ థింక్ డాజిల్ ఇస్ డెఫినెట్లీ అలాంటి ఒక కంపెనీ డాజిల్. వెంకటేష్ గారితో ఉన్న ఇంటరాక్షన్లో నాకు తెలిసింది దట్ ఆయన కెరియర్ బిగినింగ్ డేస్లో వాలీబాల్ అది ఆడడానికి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ లో ఆడడానికి వెళ్ళారు అని, అలాంటి చాలా ప్లేసెస్లో మనల్ని రిప్రజెంట్ చేశారు ఆన్ అ లాట్ ఆఫ్ లెవెల్స్. అండ్ అక్కడ ఆయనకు జరిగిన చాలా ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకున్నారు. దాంట్లో అందరికంటే ఒక ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆపోజిషన్ టీంలో ఉన్న ప్లేయర్స్ని చూసినప్పుడు కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, వాళ్ళు వేసుకునే టీషర్ట్స్, వాళ్ళు వేసుకునే ట్రాక్స్, క్యాప్స్, షూస్, ఇవన్నీ చూసి ఆయనకు అర్థమైంది ఏంటంటే, వాటి వల్ల అటైర్ వల్లే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ తోటి అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఆ స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్కి రావడం కానీ, అక్కడ ఆడడం కానీ, అక్కడ వాళ్ళు ఓవరాల్గా వాళ్ళని కండక్ట్ చేసుకునే విధానం కూడా వాళ్ళు వేసుకునే బట్టల వల్ల ఒక ఆటోమేటికలీ ఒక కాన్ఫిడెన్స్ తోటి జరిగేది అదంతా కూడా. ఆయనకి చూసిన వెంటనే ఎందుకు అర్థమైందంటే, ఆయన దగ్గర కానీ, ఆయన టీం మెంబర్స్ కానీ దగ్గర కానీ అవేవి లేవు. అందుకే చాలా ఇమీడియట్గా అర్థమైంది. ఆ రోజు ఈ విషయం చాలా మంది నోటీస్ చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళందరిలో ఒక్క మనిషి మాత్రం దీన్ని నేను సాల్వ్ చేస్తానన్నాడు. దట్ ఈజ్ వెంకట్ గారు. నాకు చాలా చాలా పర్సనల్గా నాకు కనెక్ట్ అయింది డాజిల్ స్టోరీ. సో డాజిల్ మన ఒంటి మీద వేసుకునే బట్టలు తయారు చేసే కంపెనీ కాదు, ఒక మనిషి లోపల ఉన్న కాన్ఫిడెన్స్ తయారు చేసే కంపెనీ నా దృష్టిలో మాత్రం. అలాంటి ఒక కంపెనీతో అసోసియేట్ అవ్వడం, దానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం జెన్యున్గా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సార్ we should continue our journey, and I look forward to creating more confidence over all the years to come. Before I end my speech, I'd just like to say one more thing, that ఎక్కడో ఇప్పుడు నాకు తెలిసి ఒక మారుమూల గ్రామంలో ఒక 12-13 సంవత్సరాల కుర్రాడు ఎవడో, వాడికి ఒక గేమ్ వచ్చు, వాడు అది ప్రాక్టీస్ చేస్తూ, వాడు అది ఆడుతూ, షూస్ లేకుండా మట్టి మీద కరెక్ట్ ట్రాక్స్ ఆర్ టీషర్ట్స్ ఇవేమీ లేకుండా కూడా వాడు ఆ గేమ్ని వాడు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి డాజిల్ కంపెనీ ఆ కుర్రోడికి ఇచ్చే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే, మీకు మేము ఉన్నాం అనేది. సో ఐ థింక్ మీరు బిజినెస్లో మీరు ఎన్ని కోట్లు సంపాదించేసినా కూడా అది దాని వాల్యూ అట్లన్నిటికంటే ఎక్కువ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అగైన్ అండ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. సంక్రాంతికి కలుద్దాం సినిమాతోటి. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. మొదటి అథ్లీజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈరోజు 20 years కంప్లీట్ చేసుకుంది. 20th యానివర్సరీ సందర్భంగా మేము ఉమెన్ అండ్ కిడ్స్ సెగ్మెంట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి డాజిల్ స్పోర్ట్స్ వేర్ పూర్తి ఫ్యామిలీ సెగ్మెంట్, ఫ్యామిలీ అథ్లీజర్ కంపెనీగా ఆవిర్భవించబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా మా 20th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మా బ్రాండ్ అంబాసిడర్ సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా వచ్చి మా బ్రాండ్ను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారితో మా సహచర్యం ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు మేము 15 స్టేట్స్లో మా బ్రాండ్ని ఎక్స్టెండ్ చేశాము. నియర్ ఫ్యూచర్లో పూర్తి పాన్ ఇండియా బ్రాండ్గా అవతరించబోవడానికి మా శాయ శక్తుల
మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.